Millionaires. Happy money morning, my dear multi-billionaires. Happy morning, my dear multimillionaires. Happy money morning, all of you. ఈ రోజు అందరి దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది కదా? ఓకే, ఫస్ట్ ఒకటి చేసేసుకుని తర్వాత దాని చరిత్ర ఏంటో చూద్దాం. ఓకే, ఫోర్ వర్డ్స్ అందరికి గుర్తున్నాయా? చెప్పండి, ఎవరైనా పర్వాలేదు చెప్పండి. 4 words అంటే I am sorry, please forgive me, thank you, I love you. ఎస్, Okay, ma'am. ఓకే. వాటి మీనింగ్ గుర్తుందా? అసలు ఎందుకు చెప్పాలి? అది పాస్ట్ లో మనం చేసినవన్నీ సారీ చెప్పి మళ్ళీ మన దగ్గరికి మనీ రావడానికి థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పి. ఓకే, ఇంకెవరికైనా ఏమర్థమైంది ఆ ఫోర్ వర్డ్స్ గురించి? యాక్సెప్టెన్సీ. మనల్ని మనం అంగీకరించడానికి, జరిగిందాన్ని అంగీకరించడానికి, జరుగుతున్నదాన్ని అంగీకరించడానికి. ఓకే, గ్రాటిట్యూడ్ అంటే దీంట్లో ఒకటి కాదు 4 ఉన్నాయి మనకి. అంటే మొదటి యాక్సెప్ట్ చేస్తున్నాము, రెండవది ఉన్నదాన్ని అంటే ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ ని తీసేసి కొత్త ప్రోగ్రామ్ ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం మళ్ళీ. అట్ ది సేమ్ టైం గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాము. ఇంకొకటి లవ్ అనే కనెక్షన్. ఈ ప్రపంచంలో ఉన్నది ప్రేమే, ఉండాల్సింది ప్రేమే. ఆ ప్రేమతో మనం మనీకి కనెక్ట్ అవుతున్నాము. ఓకే, అందరు స్టార్ట్ చేయండి. ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా అంత ఎమోషన్ కనెక్షన్ రావాలి మనకి. మీకు ఏది కావాలనుకున్నా కానీ గుర్తుంచుకోండి, ఫైవ్ సెన్స్ ఆర్గన్సే మెయిన్ ఇంపార్టెంట్. అవి కనుక యాక్సెప్ట్ చేస్తే అది మన లైఫ్ లోకి వచ్చినట్లే. ఓకే, ఆ ఫీల్ తీసుకోండి, చూడండి, టచ్ ఫీల్ అవ్వండి, స్మెల్ ఫీల్ అవ్వండి, సౌండ్ ఫీల్ అవ్వండి, కిస్ చేయండి, హగ్ చేసుకోండి. ఎమోషన్ అంటే నేను ఇక్కడ చెప్పినట్లే కాకుండా మీ ఎమోషన్, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఆ ఫీలింగ్స్ ప్రకారం చేయండి మీ కనెక్షన్తో. ఓకే, మీకు స్మెల్ చేయాలనిపిస్తే స్మెల్ చేయండి, కిస్ చేయండి, హగ్ చేసుకోండి. నేను చెప్తూనే ఉంటాను, బట్ మీ మైండ్ కనిపించిన దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సారీ మనీ, మీ పట్ల నేను ఏర్పరచుకున్న ప్రతి వ్యతిరేకమైన ఆలోచనకి, ప్రతి వ్యతిరేకమైన మాటకి, ప్రతి వ్యతిరేకమైన భావానికి, ప్రతి వ్యతిరేకమైన పనికి మీకు నేను మనస్ఫూర్తిగా మన్నించమని క్షమాపణ కోరుతున్నాను. సారీ మనీ, సారీ మనీ,
సారీ మనీ. హార్ట్ఫుల్గా చెప్పండి, మీరేం చేశారు మీ లైఫ్లో? డబ్బు పట్ల ఎంత అమానుషంగా బిహేవ్ చేస్తుండి ఉంటారు? మీ లైఫ్లో జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకుంటూ సారీ చెప్పండి. సారీ మనీ. సారీ. సారీ మనీ. సారీ మనీ. నన్ను క్షమించు మనీ. డబ్బు అంటే ఒక కాగితం అనుకున్నాను, కానీ డబ్బు అంటే నాలోని ఆలోచన అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అది నాలో ఒక భాగం అని ఇప్పుడే తెలిసింది. సంపద నేను సృష్టించుకునే ఒక ఆలోచనని నాకు తెలిసింది. ఇంతకాలం నాకు తెలియకుండానే నా ఆలోచనలతో నిన్ను దూరం చేసుకున్నాను. నన్ను క్షమించు మనీ. నన్ను క్షమించు. ఇప్పుడు నాకు నిజం తెలిసింది. నా ప్రతి వ్యతిరేకమైన ఆలోచనని నేను ఇప్పుడు నాలో నుంచి తొలగించుకుంటున్నాను. ఇంకెప్పటికీ నీ పట్ల నేను అలా బిహేవ్ చేయను. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను మన్నించు. నన్ను మన్నించు. నన్ను మన్నించు మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. నేను ఎంత అమానుషంగా బిహేవ్ చేసినా, నేను ఎన్ని రకాలుగా వ్యతిరేకించిన నా ఆలోచనలతో, నా మాటలతో, నా భావాలతో, డబ్బు వ్యర్థమైనదని దూషించిన, డబ్బు అన్ని అనర్థాలకి మూలమని తప్పుగా మాట్లాడినప్పటికీ కూడా నా పట్ల నువ్వు ప్రేమను చూపిస్తూ, నా ప్రతి అవసరతని తీరుస్తూ, నాకు తోడుగా ఉంటూ వచ్చి సంఘంలో, కుటుంబంలో నేను మర్యాదగా బ్రతకడానికి, గౌరవంగా బ్రతకడానికి, నా అవసరాలన్నీ తీరడానికి నువ్వు నిరంతరం నాకు సహాయం చేస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ మనీ. 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 లవ్ యూ మనీ. నువ్వు వేరు, నేను వేరు కాదని నేను తెలుసుకున్నాను. నా ప్రతి ఆలోచనలోనూ నువ్వు ఉన్నావని నేను తెలుసుకున్నాను. నాకు నువ్వంటే ఎంతో ఇష్టమని, కానీ ఆ ఇష్టాన్ని వ్యక్తపరచడం నాకు చేతకాక నేను నిన్ను ద్వేషిస్తూ ఉన్నానని తెలుసుకున్నాను. కానీ ఈ రోజు నుంచి నేను మనస్ఫూర్తిగా నీపై ఉన్న ఇష్టాన్ని నేను తెలియజేస్తాను. నీవు నాలో ఒక భాగం, ఇద్దరం నిరంతరం కలిసే ఉంటాము అని నేను అంగీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి మనం ఇద్దరం ఒకటిగా ప్రతి విషయంలోనూ కలిసే ఉంటున్నందుకు కృతజ్ఞతలు. లవ్ యూ మనీ. లవ్ యూ మనీ. లవ్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. 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 థ్యాంక్ యూ. లవ్ యూ. I love you మనీ. లవ్ యూ. మెల్ట్ చేయండి, కిస్ చేయండి. హగ్ చేసుకోండి. మీ ఇష్టాన్ని చూపించండి, మీ ప్రేమను చూపించండి.
మీ స్పర్శని చూపించండి మనీకి. ఇష్టాన్ని మాట ద్వారా చూపించవచ్చు, కంటి చూపు ద్వారా చూపించవచ్చు, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా చూపించవచ్చు, చాలా రకాలుగా చూపించవచ్చు. మనస్ఫూర్తిగా మనీ మీద ప్రేమను పెంచుకోండి. సౌండ్ ఎంజాయ్ చేయండి, స్మెల్ ఎంజాయ్ చేయండి. మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే యూనివర్స్ ఓహో మీరు ఈ స్మెల్కి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇంకా ఎక్కువ పంపించాలి. ఈ టచ్కి ఫీల్ అవుతున్నారు, ఇంకా ఎక్కువ పంపించాలి. అలా అని యూనివర్స్ మీ దగ్గరికి మరింత 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 ఎక్కువ ధనాన్ని పంపిస్తూ ఉంటుంది. ఎస్, కౌంట్ చేద్దాం. కౌంట్ ద్వారా వచ్చే సౌండ్ని కూడా ఎంజాయ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. Love you money. Thank you money. Love you money. Thank you money. ఇంత ధనం నా చేతిలో ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇంత ధనాన్ని చూస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇంత మంచి స్మెల్ని పీలుస్తున్నందుకు కృతజ్ఞతలు. గ్రాటిట్యూడ్ చెప్పండి. మీ దగ్గర ఉన్న 10 రూపాయలకైనా 100 రూపాయలకైనా గ్రాటిట్యూడ్ తెలియచేయండి. ఉన్నదానికి సంతృప్తిగా ఉండండి, మీకు ఇంకా ఇంకా వస్తుంది. ఒక్కటే ఉంది, రెండే ఉన్నాయని ఫీల్ అవ్వద్దు. నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది అని సంతృప్తిగా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్. ఈ హొపోనొపోనో చేసే నోట్స్ అన్ని ఈ 21 days మీరు దాచుకోవడానికి చూడండి. రోజుకొకటి కొత్త నోట్ని దీనికి యాడ్ చేయడానికి చూడండి. ఈరోజు మీ దగ్గర ఒక 10 ఉన్నాయనుకోండి, రేపు ఒక 10 రూపీస్ నోట్ అయినా పర్లేదు యాడ్ చేయండి. 20 అయినా పర్వాలేదు, 100 అయినా పర్లేదు. ఈ రోజు కంటే రేపు ఇంకొకటి పెరిగేటట్టు చూడండి. ఓకే, ఏ నోట్ అయినా పర్లేదు. అవకాశం ఉన్న వాళ్ళు రెడ్ వ్యాలెట్ అయితే తీసుకోండి, మనీ అట్రాక్షన్కి చాలా ఉపయోగపడుతుంది. ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు తీసుకోండి, లేదు అంటే బయటైనా రెడ్ వ్యాలెట్ కొనుక్కోండి. వాటర్ తీసుకోండి. వాటర్ బాటిల్ ఉంది కదా మీ దగ్గర, ఈ క్లీన్సింగ్ ప్రాసెస్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకి. సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? సైన్స్ వాళ్ళు డోస్ అని హార్మోన్స్ ఉంటాయి 4, మనిషికి చాలా ఇంపార్టెంట్. చెప్తాను వాటి గురించి. ఓకే,
హొపోనొపోనో చేస్తున్నాం కదా, అసలు ఇదేంటి, దీని చరిత్ర ఏంటి తెలుసుకోవాలని ఉందా మీకు? ఎలాగో రేపటి నుంచి మన రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి బేసిక్ క్లాసెస్ కనుక నేర్చేసుకుంటే రేపటి నుంచి ఇంకా త్వరగా రిజల్ట్ లోకి వెళ్ళిపోవచ్చు. ఏ పని చేయడానికైనా ఒక కారణం ఉంటది. అలాగే ఈ హొపోనొపోనో చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు చేస్తున్నాము అంటే, యాక్చువల్ గా ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక్క పేరు పెట్టొచ్చు. కానీ హవాయి అనే ప్రాంతంలో దీనికి హొపోనొపోనో అని పేరు పెట్టారు. యాన్సెంట్రీ ప్రోగ్రామ్స్ ని క్లియర్ చేసుకోవడం అనమాట. అంటే మన ఈ జన్మలో, పూర్వజన్మలో, లేదు మన తాత ముత్తాతల నాటి ఏదైనా, కొంతమంది నమ్ముతారు కదా కర్మ ఫలాలు అని, వాటిల్ని కానీ, లేదు మన సబ్ కాన్షియస్ మైండ్ లో పేరుకుపోయిన కొన్ని నెగిటివ్ బిలీవ్స్ ని కానీ మనం క్లియర్ చేసుకోవడానికి అన్నమాట. ఒక వ్యక్తి మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఎమోషనల్ గా ఎక్కడైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు అంటే దానికి కారణం 90% మన ఆలోచనలే ఉంటాయి. ఎందుకు 90% మన ఆలోచనలే ఉంటాయి అంటే, ఒక దాని గురించి మనం పదే 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 ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని అంటే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కానీ మన మైండ్ కున్న ప్రాసెస్ ఏంటి అంటే, లాజికల్ మైండ్ దాని గురించి కొంత శోధన చేసి అది సబ్ కాన్షియస్ మైండ్ కి పంపిస్తుంది. కాన్షియస్ మైండ్ లాజికల్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ దానికి లాజిక్ ఏమి ఉండదు. అందుకే దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటారు. ఆలోచించే కాన్షియస్ మైండ్ ని మదర్ అంటారు. అంటే ఒక తల్లి తన పిల్లలకి ఏమైనా ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏమి ఇవ్వాలి, ఏం చెయ్యాలి అని ఎలా ఆలోచిస్తుందో, కాన్షియస్ మైండ్ కూడా తను అంటే ఈ శరీరం కానీ, మనస్సు కానీ, ఆత్మ కానీ ఏదైనా తనకి ఏం కావాలి అనే దాని గురించి ఆలోచించి కొంత ఫిల్టర్ చేసుకుని, చూసిన దాన్ని, విన్నదాన్ని మొత్తం ఫిల్టర్ చేసుకుని లోపలికి పంపిస్తుంది. అది పదే 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 దాని గురించి ఆలోచించడం వల్ల, అది ఒక హ్యాబిట్ గా ఫామ్ చేసుకోవడం వల్ల మాత్రమే అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. ఒక్కసారి చూసిన వెంటనే అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళదు. అందుకే పిల్లలు చూడండి, ఒక్కసారి చూసిన వెంటనే కంటే 2-3 సార్లు చేస్తే వాళ్ళు అప్పుడు చేస్తారు. అంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో అలాగే చేస్తారు. మనం ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడతారు. చిన్నపిల్లలు ఉంటే చూడండి, తాతనో, తండ్రినో, అమ్మమ్మనో ఎవరినో ఒకరిని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఎలా నడుస్తున్నారు అది చెప్తూ ఉంటారు. మనం దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం కదా. మన ఇన్నర్ చైల్డ్ కూడా అంతే. ఇన్నర్ చైల్డ్ సబ్ కాన్షియస్ మైండ్, మదర్ మీన్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో సబ్ కాన్షియస్ మైండ్ అది తీసేసుకుంటది. దానికి ఇంకా ఇది నిజమా అబద్ధమా అని ఏం తెలియదు. తల్లి తన పిల్లలకి ఏదైతే చెప్తే నమ్ముతుందో, పిల్లలు ఎలా నమ్ముతారో అలా సబ్ కాన్షియస్ మైండ్ నమ్మేస్తారు. సో అందుకనే మనం ఏ ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నా దాని గురించి ఆలోచించకుండా నమ్మేస్తే అది మన లోపలికి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయి అదే ప్రోగ్రామ్ అయిపోయి అదే బిలీవ్ గా, అదే మన హ్యాబిట్ గా, అదే మన వ్యక్తిత్వంగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? అలాంటి మాటలే మనం మాట్లాడతాము, అలాంటి యాక్షనే మనం చేస్తుంటాము. ఇంకా ప్రతిఫలం ఎలా ఉంటది అంటే, అలాంటి వ్యక్తిత్వం బయటకు వస్తుంది. మనకి తెలియకుండానే మనం ఏంటి అనేది ప్రజలందరికీ తెలుస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈ మనిషి గుడ్, బ్యాడ్, ఇన్నోసెంట్, యారగెంట్ ఇలాంటివన్నీ ఎలా వస్తాయి అంటే, మన వ్యక్తిత్వాన్ని మనం ఏదైతే ప్రదర్శిస్తున్నామో, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, దాని ద్వారా మనకి మనమే ఎదుటి వాళ్ళకి తెలిసేటట్లు చేస్తున్నాం మన గురించి.
ఇది మనిషి యొక్క ప్రవర్తన ప్రాసెస్. మరి దీనికంటే మరి ఇంట్లో ఫాదర్ ఉన్నట్టే మన మైండ్ లో కూడా ఒక ఫాదర్ ఉంటారు. దాన్నే సూపర్ కాన్షియస్ మైండ్ అంటారు. తల్లి ఇన్ఫర్మేషన్ ఇస్తది పిల్లలకి, ఎలా పెంచాలో పెంచుతూ ఉంటది. పిల్లలు దాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. తల్లి గనక మంచి ఆలోచనల్ని గనక పిల్లలకి ఇస్తే వాళ్ళు సూపర్ కాన్షియస్ మైండ్ సైడ్కి వెళ్తారు. సూపర్ కాన్షియస్ మైండ్ గురించి గనక అన్వేషణ చేస్తే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఏది మేనిఫెస్ట్ చేస్తే అది జరుగుతుంది. మనం క్లాసుల్లో ఆ సూపర్ కాన్షియస్ మైండ్ కి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి చెప్తాను నేను. ఈ రోజు అయితే హొపోనొపోనో గురించి చెప్తాను. హొపోనొపోనో అనేది హవాయిలో ఒక ప్రేయర్ టైప్. మనం ఇక్కడ పూజలు ఎలా చేస్తుంటామో, క్రిస్టియన్స్ ప్రేయర్స్ ఎలా చేస్తుంటారో, ముస్లిమ్స్ నమాజ్ ఎలా చేస్తుంటారో, హవాయి అనే ప్రాంతంలో, అది అమెరికాలోనే ఒక చిన్న దీవి. దాంట్లో చాలా తక్కువ మంది ప్రజలు ఉంటారు. కానీ అక్కడ బ్రతకాలంటే ఒక్క మనిషికి మినిమం ₹1,00,000 అవుతుంది. ఒక మనిషి అంటే ప్రపంచంలోనే హై క్వాలిటీ లైఫ్ ఎక్కడుంది అంటే హవాయి అని చెప్పుకోవచ్చు. అక్కడ అగ్ని పర్వతాలు ఉండే ఏరియా అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మనందరికీ తెలిసింది హవాయి చెప్పులు ఉన్నాయి కదా, హవాయి చెప్పులు అంటారు. అక్కడ ఒక చెట్టులో నుంచి వచ్చే జిగురుతో ఆ చెప్పుల్ని తయారు చేస్తారు. అది మనకి ఇండియాకి మేబీ 1960లోనే ఎప్పుడో, నాకు సరిగా ఇయర్ గుర్తులేదు, కానీ బాటా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, అది వాడి వాడి అరిగిపోయి ఇదేవడమే కానీ మామూలుగా పడేయాల్సిన అవసరం లేదు. వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనం కూడా ఇంట్లో వాడడానికి వాడుకోవచ్చు. అంటే అది వాటర్ ప్రూఫ్ అలా ఉంటది, తెలిసే ఉంటది అందరికీ కూడా. ఎస్, అదే హవాయి. హవాయి అనే పేరు మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి కాదు అని చెప్పడానికి నేను హవాయి చెప్పుల గురించి చెప్తున్నాను. అక్కడ అంత రిచ్ గా బ్రతకడానికి కారణం ఏంటి? కొంత పరిశోధనలు జరిపారు మన వాళ్ళు. ఇంతకు ముందు లేనిది ప్రపంచంలో ఇప్పుడు కొత్తగా హొపోనొపోనో అంటే గత 15-20 సంవత్సరాలుగానే ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు చాలా రిచ్ గా బ్రతుకుతున్నారు, చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు, ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు ప్రపంచ దేశాలకు తెలిసింది ఏంటి అంటే, అక్కడ ఒక టెక్నిక్ ఉంది. భారతదేశం జ్ఞానానికి గుప్త నిధి అని ఎలా ఒక పేరుందో, యోగ గురు అంటే విశ్వవ్యాప్తంగా యోగ గురువుగా భారతదేశాన్ని ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేశారో, అట్లా హవాయిలో ఈ టెక్నిక్ ని యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు నిరంతరం క్యూర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఉన్న లోపాలని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అలా తెలుసుకోవడానికి వాళ్ళ పూర్వీకుల నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఒక లేడీ ఉన్నారు, తన పేరు నాకు గుర్తులేదు, కానీ యూ లెన్ అనే ఒక మానసిక శాస్త్రవేత్త యొక్క గురువు గారు ఆవిడ. నేను మీకు రేపు చెప్తాను ఆవిడ పేరు. ఆవిడ మామూలుగా ఇంట్లో పనిచేసుకునే ఆవిడే తన మాటల ద్వారా వైద్యం చేసేది. ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు వచ్చినా తన మాట ద్వారా తను వైద్యం చేసి వాళ్ళని క్యూర్ చేసేదన్నమాట. అంటే మాటల ద్వారా కూడా అది మనం మామూలుగా శస్త్రచికిత్స అంటే, వైద్య పరికరాలు అంటే ఏదో మెడిసిన్ ఇవ్వాలి, ఇంకేదో చెప్పాలి, కొంత ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, అలా కాకుండా క్యూర్ చేసేది. తర్వాత రోజుల్లో తనకు ఒక శిష్యుడు వచ్చారు. వాళ్ళల్లో గొప్ప వ్యక్తి డాక్టర్ హ్యూలెన్. ఇతను ఒక సైకియాట్రిస్ట్. ఇతను చేసింది ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది అంటే, జైల్లో ఖైదీలు ఉంటారు, చాలా ఘోరాలు నేరాలు చేసి అక్కడికి వస్తారు కదా.
అలాంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ జైల్లో ఇలాంటి వాళ్ళందరినీ ఒక వార్డులో పెడితే, ఆ వార్డులో ఉండాల్సిన సెంటినీస్ అంటారు కదా! అక్కడ ఉండే జైలు ఉద్యోగులు. వాళ్ళందరూ కూడా సెలవులు పెట్టేసి ఎళ్ళిపోతున్నారు. ఆళ్ళు ఉద్యోగాల్లో ఉండడానికి కూడా ఉండలేకపోతున్నారు. వీళ్ళు పెట్టే మానసిక క్షోభకి, వీళ్ళు పెట్టే విపరీతమైన మనస్తత్వానికి భయపడిపోయి వాళ్ళందరూ ఎళ్ళిపోతుంటే, డాక్టర్స్‌ని అక్కడ అపాయింట్‌మెంట్ చేసినా కానీ వాళ్ళెవ్వరూ అక్కడ అసలు ఉండట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ అపాయింట్ చేశారు ఒక మానసిక వైద్యుడిగా. అక్కడ అపాయింట్‌మెంట్ చేసిన తర్వాత ఆయన అక్కడ ఉన్న వ్యక్తుల్ని చూసి వాళ్ళ ఫైల్స్‌ని తెప్పించుకొని నా వాయిస్ అర్థమవుతుందండి? ఓకే. అక్కడ ఉన్న వ్యక్తులందరిని చూసి వాళ్ళ ఫైల్స్ అన్నీ స్టడీ చేశారు ఫస్టు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది స్టడీ చేసి జస్ట్ ఈ 4 వర్డ్స్ 4 పదాలతోనే వాళ్ళని క్యూర్ చేశారు. అంతేకాకుండా కొన్ని రోజులకి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళకుండా వాళ్ళ ఫైల్స్‌ని తన క్యాబిన్‌కే తెచ్చుకొని తన క్యాబిన్ నుంచి బయటికి కూడా రాకుండా అక్కడే ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఈ 4 పదాల ద్వారా వాళ్ళని క్యూర్ చేశారు. అంటే హ్యాక్ చేసి కూడా చేయొచ్చని చెప్పాను కదా నేను మీకు. అంటే వాళ్ళ మైండ్‌ని ఆయన ఇక్కడి నుంచి ట్యూన్ చేశారు ఈ 4 పదాల ద్వారా. అలా కొన్ని రోజులకి అసల ఆ జైల్లో ఆ సెక్షనే లేకుండా పోయింది. అంటే మానసిక వైద్యులనే వాళ్ళే లేకుండా పోయారన్నమాట. అలాంటి గొప్ప పని అంటే ఇక వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది అక్కడున్న గవర్నమెంట్‌కి కూడా. ఆ జైల్లో ఉన్న ఉద్యోగులే పారిపోయారు కదా మరి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఉద్యోగులే సెలవులు పెట్టి పారిపోయినప్పుడు, ఒక డాక్టర్ అక్కడికెళ్ళి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాడని తెలిసి, ఆ దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయి, "ఏం జేస్తున్నావు నువ్వక్కడ?" అని జెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అప్పటి వరకు గుప్తంగా ఉన్న వాళ్ళ వైద్యం, వాళ్ళ ప్రేయరు బయటకొచ్చింది. అలా ఒక మానసికమైన సమస్యల మీదే కాదు, ప్రతి దాని మీద దాన్ని ప్రయోగం చేశారు. రిలేషన్స్ మీద, హెల్త్ మీద, ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ ప్రతి దానిలో కూడా బ్యాలెన్స్ తీసుకోవడానికి, లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళని వాళ్ళు క్యూర్ చేసుకోవడానికి ప్రతి దాని మీద టెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హోపోనోపోనో అనేది ద బెస్ట్ టెక్నిక్‌గా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఈరోజు యూజ్ చేస్తున్నారు. అలాంటిది ఈరోజు మన దగ్గరికొచ్చింది. యెస్. ఇది హోపోనోపోనో యొక్క చరిత్ర. అలాగే మన భారతదేశంలో కూడా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. అంటే ఏదైనా ఒక విషయం మీద మనకి ఫస్టు అవగాహన కావాలి. అది నిజమెంత, అబద్ధమెంత అనేది తెలియాలి. జరిగిందాన్ని జరిగినట్లుగా యాక్సెప్ట్ చేయాలి. ఒక విషయం జరిగింది. కానీ మనమేం జేస్తాము? దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడం. ఇలా జరగకుండా ఉంటే బావుండు అనే ఫీలింగ్‌లో ఉంటాం. అంటే అది మనకి బాధ కలిగించినప్పుడు ఇలా జరగకుండా ఉంటే బావుండనే గదా అనుకుంటాము. ఎంతవరకు ఆ ఆలోచనలోనే ఉంటాం కానీ, ఇది జరిగింది, జరిగిపోయింది అని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడము. కానీ మన ప్రపంచంలో ఏది జరిగినప్పటికీ కూడా, దాంట్లో మన పాత్ర ఉంటుంది అనే దాన్ని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్సీ అంటే అది. అంటే నా ప్రమేయం ఏమీ లేకుండా జరిగింది అని చెప్తూ ఉంటాము. కానీ అది ఫిజికల్‌గా మనకలా అనిపించొచ్చు కానీ, అంతకుముందు దాని గురించి మనం ఆలోచన రూపంలో చేసుంటాము. భయపడి ఉంటాము. అమ్మో! నేను ఇలా జరుగుద్దేమో అనే ఆలోచన. ప్రాచీన గ్రంథాల్లో ఉన్న ఒక స్టోరీ చెప్తాను నేను. ఒక తండ్రికి 7 కొడుకులు, 7 కూతుళ్ళు ఉన్నారంట. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి చాలా సంపదనిచ్చారు. మంచి ఆరోగ్యాన్నిచ్చారు. చాలా సంతోషంగా ఉన్నారు.
కానీ వాళ్ళ తండ్రి అపారమైన భక్తి పారవస్యంలో ఉండేవారట. ప్రతిరోజు ఉదయమే లేచి పూజలు, నోములు, వ్రతాలు, బలులు అర్పిస్తూ ఉండేవారట. ఎందుకు అంటే బయటికి తన భక్తి చూపిస్తున్నప్పటికీ కూడా తన లోపల ఒక భయం ఉండేదంట. ఏమైనా జరుగుద్దేమో, ఈ సంపదను చూసి నా పిల్లలు వ్యామోహంతో తప్పుదారిలోకి వెళ్తారేమో, వీళ్ళు చెడిపోతారేమో, ఈ సంపద అంతా పోతుందేమో అనే భయం ఎప్పుడు నిరంతరం ఉండి ఆ భయంతో పూజలు చేసేవారట. ఒకరోజు సడన్ గా తన పాలేరులు వచ్చి, అయ్యా మీ ఇంట్లో మీ పిల్లలందరూ ఉండగా ఇల్లు అక్కడే మంట ఊరికిపోయి నీ పిల్లలందరూ చనిపోయారు, నీకు ఆస్తులన్నీ ఆ అన్ని కూడా పాడైపోయినాయి, నీకున్న సంపద అంతా పోయింది అని చెప్తే అతను అన్నాడట, నేను భయపడినంత జరిగింది అని. అంటే అతని లోపల భయం రూపంలో జరుగుద్దేమో 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 అని భయపడుతూనే ఉన్నాడు. అది వాస్తవ రూపంలోకి వచ్చింది. మనం కూడా ఇలా మనకి తెలియకుండానే కొన్ని విషయాలకి భయపడుతూ ఉండుంటాము. అదే జరిగితే నేను అనుకుంటూనే ఉన్నా ఇలా జరుగుద్దని. అంటే ఇది ఒక మానసికమైన పరిస్థితి. దీని గురించి మనం అసలు ఆలోచించం. కానీ ఎప్పుడైతే అంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తా ఉంటుంది. మనం దేని గురించి అయితే భయపడతామో, ఏది జరగకూడదు అనుకుంటామో అది జరుగుతుంది అని మళ్ళీ ఫీల్ అవుతాం. నేను అసలు ఇది జరగకూడదు అనుకున్నాను, అయినా కానీ నాకు జరిగింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. బికాస్ ఆఫ్ మనమే మేనిఫెస్ట్ చేసాము. యూనివర్స్‌కి ఏంటి అంటే దానికి సబ్జెక్ట్ ముఖ్యం. మిగిలిందంతా అనవసరం. ఇది జరగకూడదా? జరగాల? అనేది యూనివర్స్‌కి అవసరం లేదు. ఒక విషయం గురించి ఆలోచిస్తున్నామంటే అది మనకు కావాలనుకుంటది అంతే. డబ్బు గురించి అంటే డబ్బు మన దగ్గరికి రావాలని ఆలోచిస్తూ ఉంటే, అంటే డబ్బు నా దగ్గరకొచ్చింది, ఇంత డబ్బు నా దగ్గరుంది, చాలా సంతోషంగా ఉంది. నేను నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, నా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఆలోచనలు చేస్తే మన దగ్గరికి డబ్బు వస్తది. ఈరోజు నేను అప్పు తీర్చాలి, ఈఎంఐలు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, మా అత్తగారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి, ఇంటి లోన్ కట్టాలి, ఫర్నిచర్ తీసుకున్న ఈఎంఐ కట్టాలి, బైక్ లోన్ కట్టాలి, కార్ లోన్ కట్టాలి. ఎప్పుడు వీటి గురించి ఆలోచిస్తుంటే డబ్బంతా ఎప్పుడు అంటే ఇక్కడ ఉండడం ఈవిడికి ఇష్టం లేదేమో, వెళ్ళిపోదామని చూస్తది. యూనివర్స్ పంపించేస్తది మనీ అంతా. నాకు ఎంత సంపద వస్తుందో గానీ నా దగ్గర డబ్బులు ఆగట్లేదండి. చాలా మంది అంటుంటారు కదా, నా దగ్గర డబ్బులు ఆగట్లేదు. ఎంతొచ్చినా గానీ అస్సలు ఉండట్లేదు. బికాస్ వాళ్ళ లోపలున్న ఆలోచనలు డబ్బుని ఎప్పుడు బయటికి పంపించాలన్న ఆలోచన. కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు బయట చూసిన వాళ్ళకి పిసినారులుగా కనిపిస్తా ఉంటారు. రూ. 10 చూసినా రూ. 10 ఖర్చు పెట్టాలన్నా కానీ 10 సార్లు ఆలోచిస్తారు. అంటే వాళ్ళ దగ్గరున్న డబ్బుని బయటికి ఇవ్వడానికి ఇష్టపడరు. అత్యవసరం అంటే వాళ్ళకి నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటో తెలుసుకొని నీడ్స్ మాత్రం తీర్చుకుంటూ వాంట్స్‌ని వాయిదా వేస్తూ ఉంటారు. ఒకరోజు అంత డబ్బు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ వాంట్స్‌ని తీర్చుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీడ్స్, నిత్యావసర వస్తువులన్నీ నీడ్సే కదా! మనం ఉండడానికి షెల్టర్ కావాలి, తాగడానికి వాటర్ కావాలి, బ్రతకడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి. మనం ట్రావెల్ చేయడానికి, వెళ్ళడానికి నడకుండా అంటే డిస్టెన్స్‌ని బట్టి నడవాలా, కారా, బండా అంటే నీడ్. మనకి అక్కడ ఒక అవసరం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఏరియాకి బస్సులు, ఆటోలు ఏమీ రాకపోతే మనం సైకిలో, బండో ఏదో ఒకటి మనకి కావాలి. ఆ డిస్టెన్స్‌ని బట్టి మనకి అవసరం ఉంటదది. కానీ పక్కనోడు తీసుకున్నాడని చెప్పి మన దగ్గర డబ్బులు లేకపోయినా డబుల్ బెడ్‌రూమో, త్రిబుల్ బెడ్‌రూమో తీసేసుకొని అంటే ఆ నీడ్ కంటే కూడా వాంట్‌కి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడేం జరుగుతది? ఆటోమేటిక్‌గా ఫైనాన్షియల్ క్రైసిస్‌లో పడిపోయి ఫ్రీడమ్‌ని కోల్పోతాం.
నీడ్కి వాంట్కి ఉన్న తేడా తెలుసుకోవాలి. నీడ్స్ని తీర్చుకుంటూ వాంట్స్ కోసం పొదుపు చేసి ఇన్వెస్ట్ చేయాలి. ఒక మనిషి ఏజ్ 20 ఇయర్స్ అనుకోండి, 20 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు 35 ఇయర్స్ కల్లా వాళ్ళకి కావాల్సిన నీడ్స్తో పాటు వాంట్స్ని కూడా తీర్చుకోగలుగుతారు. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంది అంటే, చదువుకో, ఉద్యోగం చేయి, అప్పుడు వచ్చిన డబ్బులతో ఇల్లు కొనుక్కో, కారు కొనుక్కో, ఎంజాయ్ చేయి. అంటే ఎక్స్పెక్టేషన్ భారీగా ఉంటుంది. చదువుకుంటే ఉద్యోగం వచ్చేసిద్ది, ₹1,00,000 స్టార్టింగ్ వచ్చేసిద్ది, నా లైఫ్ అలా ఉంటదని. రియాలిటీకి వచ్చేసరికి ఏ 30,000 40,000 మళ్ళీ కష్టాలు మామూలే. మధ్యతరగతి లైఫే. మనకి బిజినెస్ చేయడం నేర్పలేదు. బిజినెస్ మైండ్ గురించి చెప్పలేదు. డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పలేదు. స్కూల్లో చెప్పలేదు, పేరెంట్స్ చెప్పలేదు, ఎవ్వరు చెప్పలా మనకి. చదువుకోవడానికి స్కూల్‌కి పంపించారు. కారు కావాలంటే కార్ డ్రైవింగ్ నేర్పారు. ఇంకేదో సంగీతం నేర్చుకుంటామంటే నేర్పారు. డాన్స్ నేర్చుకుంటామంటే నేర్పారు. కంప్యూటర్ నేర్చుకుంటామంటే నేర్పారు. సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటామంటే నేర్పారు. కానీ ఒక మనిషి జీవితానికి అవసరమైన నిజమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటంటే మనకి నేర్పలేదు. కష్టపడి డబ్బు సంపాదించని చెప్పారు కానీ, డబ్బు ద్వారా డబ్బు సంపాదించుకునే మార్గాలు ఏంటో మనకి చెప్పలా. డబ్బు మైండ్ సెట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనకి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళకి తెలీదు. ఒకప్పుడు ఇదంతా కూడా గోప్యంగానే ఉంది. అంటే అర్థశాస్త్రాన్ని రాసిన కౌటిల్యుడు రాశాడని అందరికీ తెలుసు. కానీ ఎంతమంది చదివాం దాని గురించి? మన చిన్నప్పటి నుంచి ఎన్ని క్లాసుల్లో దాని గురించి ప్రస్తావన వచ్చింది అసలు? ఎవరు చెప్పారు మనకి? డబ్బు ఆలోచనలోనే ఉంటది అని. అదే కొంతమంది బిజినెస్ అంటే వైశ్యాస్‌ని చూడండి. వాళ్ళ పిల్లల్ని పెంచుతూనే బిజినెస్ మైండ్‌తో పెంచుతారు. అంటే వాళ్ళకి అంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో బిజినెస్ ఉండేది. చిల్లర కొట్టో, ఫెర్టిలైజర్సో, ఇంకొకటో ప్రతి ఒక్కళ్ళకి ఉండేది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనీ మైండ్ సెట్‌తో, మనీ మేనేజ్‌మెంట్‌తో పెరిగేవాళ్ళు. వాళ్ళు బిజినెస్ మైండ్‌తోనే ఉండేవాళ్ళు. మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉద్యోగం లేదు, బిజినెస్ లేదు. మనకి తెలిసింది అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటే. అలా అని మనం వెళ్లి వ్యవసాయం చేయలేము. అంటే అటు ఇటు కాకుండా మొత్తానికి మన ఇన్నర్ చైల్డ్‌ని కన్‌ఫ్యూజ్ చేసి పెట్టాం మనం. ఈరోజు ఆ ఇన్నర్ చైల్డ్‌ని మళ్ళీ ఎందుకంటే అసలు ఏది చెప్తే అది చేసేస్తది. ఇవాళ మన ఏజ్ 30, 40, 50, 60 కాదు. అది ఇన్నర్ చైల్డ్ అంటే ఇన్నర్ చైల్డే. ఎప్పటికీ ఇన్నర్ చైల్డ్‌గానే ఉంటది. మదర్ ఫీడింగ్. మన కాన్షియస్ మైండ్ ఏదిస్తే అది తీసుకుంటది. సో, మనం చేసే ప్రాసెస్ కూడా ఇదే. అఫర్మేషన్ కానీ, విజువలైజేషన్ కానీ, హోపోనోపోనో కానీ, గ్రాటిట్యూడ్ కానీ, ఏదైనా టెక్నిక్స్ కానీ ఏది చేసినా మనం మన ఆలోచనని మార్చుకుని ఇంకొక వేలోకి తీసుకెళ్ళడానికి. ఇందులో ఏది చేయాలి నేను? అంటే మీరు దేనికి కనెక్ట్ అయితే అది చేయొచ్చు. మీరు కొన్ని పదాలకంటే మనిషి మళ్ళీ ఇక్కడ కూడా 3 టైప్స్ ఉంటారు. విజువల్ ఉంటారు, ఆడిటరీ ఉంటారు, కైనెస్థెటిక్ ఉంటారు. ఈ విజువల్ పర్సన్స్ ఏంటి అంటే వినిన మాటల్ని అర్థం చేసుకుని వాళ్ళు వినటానికి ఇష్టపడతారు. ఇప్పుడు వీడియోస్ అంటే కొన్ని పాకెట్ ఎఫ్ఎంలని రేడియో ఇవి ఉన్నాయి కదా! వాటన్నిటిని విని ఎంతవరకు వాళ్ళు విని అర్థం చేసుకుని, ఇమాజిన్ చేసుకుని, విజువలైజ్ చేసేసుకుంటూ ఉంటారు. కొంతమందికి వింటే అర్థం కాదు. వాళ్ళకి పిక్చర్ కూడా ఉండాలి. అంటే వాళ్ళు చూస్తూ వింటే వాళ్ళకి అర్థమవుతది. కొంతమందికి ఎమోషన్ కూడా ఉండాలి. ఈ మూడిటిని బ్యాలెన్స్ చేస్తూనే మనకి సినిమాలు తీస్తారు. విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. అంటే కైనెస్థెటిక్‌లో 3 వస్తాయి.
స్మెల్, టచ్, టేస్ట్, ఈ మూడింటిని కలిపి కైనెస్థెటిక్ అంటారు. చెవుల ద్వారా అంటే మళ్ళీ ఇక్కడ సెన్స్ ఆర్గాన్సే మళ్ళీ చెవుల ద్వారా విని ఎలాంటి విషయాలను అయితే వింటున్నామో విని ఇమాజినేషన్ చేసుకుంటూ మనం ఒక కథను సృష్టించుకుంటాము, అది ఆడిటరీ. చూసి అర్థం చేసుకునేది విజన్ అన్నమాట. విజన్, ఆడిటరీ, కైనెస్థెటిక్. ఈ మూడిట్లకి కనెక్ట్ అయ్యి మనుషులు డిఫరెంట్ వేలో ఉంటారు. అందుకనే మనకి రాజమౌళి తీసే సినిమాలన్నీ హిట్ అవడానికి కారణం ఏంటంటే ఈ 3 ఆడియన్స్ ని కనెక్ట్ చేసి మూవీ తీస్తారు. మిగిలిన వాళ్ళు కూడా తీస్తారు, కానీ ఏదో ఒక చోట ఫెయిల్ అవుతూ ఉంటారు. మనకి కావలసినవి కూడా ఈ 3. మీరు దేనికి కనెక్ట్ అవుతున్నారు? విజన్ కి కనెక్ట్ అవుతున్నారా? ఆడిటరీకి కనెక్ట్ అవుతున్నారా? కైనెస్థెటిక్ కి కనెక్ట్ అవుతున్నారా? అంటే ఎంతో కొంత కనెక్ట్ అవుతారు, కానీ ఎక్కువ పర్సెంట్ ఒకటి ఉంటది. అదేంటి అనేది మీకు తెలిస్తే చాలు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేను మన క్లాసులో చెప్తాను. మీరు విజనరీ పర్సనా, ఆడిటరీ పర్సనా, కైనెస్థెటిక్ పర్సనా అనేది అక్కడ మీకు కొంత క్లారిటీ వస్తుంది మీ మీద. ఎప్పుడైతే మీ మీద మీకు క్లారిటీ వచ్చిందో ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు మార్చుకుంటారు. ఓకే. హోపోనోపోనో యొక్క చరిత్ర మనల్ని మనం మార్చుకోవడం, మనలో ఉన్న లోపాలని యాక్సెప్ట్ చేయడం, దాన్ని వదిలేయటం, కొత్తగా ప్రోగ్రామ్ చేసుకోవడం. ఇంతే. ఏదైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అయినా, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మళ్ళీ నేను క్లాస్లో పూర్తిగా చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అయినా మనం ఏది ఆలోచిస్తున్నామో అదే మన దగ్గరికి వస్తుంది అనే విషయం తెలుసుకో. ఓకే. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాటి మీద చెప్పండి. మనం నిన్నటి విషయంలో డిస్కస్ చేసుకుందాం. గోల్స్ గురించి ఎంతవరకు రాస్తారు, ఏం రాస్తారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అవన్నీ క్లారిఫై చేసుకుందాం. ఈరోజు క్లాస్ గురించి చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. ఈరోజు మీకు ఎలాంటి డౌట్లు ఉన్నాయో డౌట్స్ కూడా ఈరోజు డౌట్స్ క్లారిఫై చేసుకుని గోల్స్ గురించి వెళ్దాం. ఎందుకంటే రేపు మార్నింగ్ మనకి 4:30కి లాగిన్ ఓపెన్ అయిపోతుంది. ఆ టైంకి బ్రహ్మ ముహూర్తం కదా. గోల్స్ రాద్దాం, స్టార్ట్ చేద్దాం. ఈరోజు నైట్ లోపు ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ చేయండి, కాల్ చేయండి అర్జెంట్ అయితే కనుక. కానీ గోల్స్ని మాత్రం రాసుకోవడానికి ట్రై చేయండి. ఈ 21 days మనం రాస్తూ ఉంటాము, ఇంకా క్లారిటీ వస్తుంది. మీ జీవితం ఏంటి, మీ జీవితానికి కొన్ని లక్ష్యం ఏంటి, అసలు మీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, నా జీవితం యొక్క అర్థం పరమార్థం ఏంటి అని అన్వేషించే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రతిదాని మీద మీకు క్లారిటీ వస్తుంది. కానీ ఈ రోజు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఈరోజు సండే. ఇంకా ఎవరైనా క్లాస్లోకి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. రేపటి నుంచి క్లాసులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ చిన్న ఇంపోజిషన్ ని కంప్లీట్ చేయాలి, లేకపోతే ఏం చేద్దాం అనేది కూడా మనమే ఒకరికొకరు చెప్పుకుందాం. ఓకే, అది కూడా సరదాగా ఉండాలి. మేడం చెప్పండి. నోట్స్ చెప్పారా నిన్నను? నోట్స్ రేపటి నుంచి ఉంటుంది మ్యామ్. ఈ రోజు ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మీకు కావాలంటే మీ రికార్డ్ ఇస్తున్నాం కదా, అంటే చూసి రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మీకు 3 నోట్బుక్స్ తెచ్చుకోమని చెప్పాను కదా, దానిలో ఒకటి రన్నింగ్ నోట్ కి పెట్టుకోండి. రన్నింగ్ నోట్స్ కి అంటే నేను చెప్పేటప్పుడు ఆ ఫ్లోలో కొన్ని మీకు ఇంపార్టెంట్ అనిపిస్తాయి, మీకు బాగా హార్ట్ టచ్ అవుతాయి, ఆ విషయాన్ని మీరు రాసుకోండి. అంటే 3 నోట్బుక్లు తేవాలి మేడం? 3 నోట్బుక్స్ అండి. ఓకే. ఎస్, మళ్ళీ చెప్తాను. 3 నోట్బుక్స్ తెచ్చుకోండి. గ్రీన్ పెన్ కానీ మీకు ఏదైనా అంటే మీరు బాగా కనెక్ట్ అయ్యే పెన్లు ఉంటాయి కదా, రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్, మీరు దేనికి కనెక్ట్ అయితే అది తెచ్చుకోండి. ఒక నోట్బుక్ మీరు ఎక్కడికైనా క్యారీ చేయగలిగేటట్లు కొంచెం చిన్నగా పెట్టుకోండి. అంటే మీరు జర్నీ చేసే పర్సన్ అయితే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం చిన్నగా ఉండేటట్టు పెట్టుకోండి. మీరు ఎలాగో ఒక చోట ఉండి క్లాసులు ఇంటి దగ్గర ఉండే అట్లా వింటారు కాబట్టి కొంచెం పెద్ద నోట్స్ ఇలా పెట్టుకున్నారనుకోండి,
ఒక ఇయర్ మొత్తానికి మీరు ఎప్పుడు ఎక్కడ ఏమి నేర్చుకున్నా ఆ నోట్బుక్ మీ దగ్గర ఉంటుంది. మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా దాంట్లో స్టోర్ చేసుకుని ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అది చూసుకునేటట్లు ఉంటుంది. ఇంకో నోట్బుక్ కూడా మీకు నచ్చింది తెచ్చుకోండి. ఓకే, లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. రెడ్ వ్యాలెట్ తీసుకోండి. ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఈగల్ వ్యాలెట్ తీసుకోండి. మేము ఎఫర్ట్ చేయలేము అనుకుంటే చూడండి నార్మల్ది, బట్ ఈగల్ వ్యాలెట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఓకే, వాటర్ బాటిల్ మీకోసం ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. ఓకే మేడం. ఓకే 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 మేడం. ఓకే, స్టోన్స్ మీరు అక్వేరియం కి కనుక వెళ్తే అక్కడ ఒక స్టోన్స్ ఉంటాయి కదా, అలాగే బౌల్ కూడా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ బౌల్ ఉంటుంది. మీకు చూపిస్తాను నేను, ఒక నిమిషం. కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఎస్, ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఓకే బౌల్ ఒకటి తెచ్చుకోండి. క్యూ కార్డ్స్, స్టిక్కీ నోట్ మ్యామ్. స్టిక్కీ నోట్. స్టిక్కీ నోట్. ఓకే ఓకే మేడం. ఓకే ఓకే, మీరు ఎన్ని అంటే మీ వీటిలో అన్ని తెచ్చుకోగలము అనుకున్న వాళ్ళు తెచ్చుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. ఉంటే ఎక్కువ ప్రాసెస్ చేసుకోగలుగుతారు. ఓకే, అలా లేవు అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఓకే, ఇది బౌల్ మీకు దొరకలేదు, ఇంట్లో ఏదైనా ట్రాన్స్పరెంట్ బౌల్ ఉంటే అది పెట్టుకోండి. అవన్నీ చిన్నగా గాజు ఉంటాయి కదా, ప్రజెంట్ దాన్ని యూజ్ చేసుకోండి. తర్వాత మీకు ఖచ్చితంగా కనెక్షన్ లో ఉంటారు కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. ఓకే, డౌట్స్ అడిగండి. మేడం. చెప్పండి చెప్పండి మేడం. ఎల్లో బుక్ పెట్టుకోవచ్చు మేడం. ఎల్లో బుక్ మీద రాసుకోవచ్చు. రాసుకోవచ్చు మ్యామ్. మీరు అంటే పెద్ద నోట్ బుక్. అఫర్మేషన్స్ రాసుకోవడానికి మీరు ఎల్లో గ్రీన్ కి కనెక్షన్ అయితే అది పెట్టుకోండి. ఓకే ఓకే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ. మీకు చాట్ బాక్స్ లో ఒక అఫర్మేషన్ వస్తుంది. ఆ బౌల్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి మేడం? అంటే ఒక ప్లేస్ లో పెట్టాలా ఎలాగా? అంటే మీరు హాల్లో అయితే పెట్టొద్దు, వచ్చిన ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంటది కాబట్టి మీ రూమ్ లో పెట్టుకోండి. ఓకే, దానికోసం ఒక కప్బోర్డ్ ని కనుక మీరు సెలెక్ట్ చేసి ఎక్కువగా మీరు తీసే కప్బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుకున్నా ఓకే. లేదు అంటే జస్ట్ ఇంట్లో అంటే ఒక కార్నర్గా ఫిట్ చేసేవి కొన్ని ప్లేట్లా ఉంటాయి కార్నర్ లో ఫిట్ చేయడానికి, అలాంటి వాటిని ఫిట్ చేసుకుని అక్కడ పెట్టుకోవచ్చు. అంటే దేవుడు బల్లలో అవి పెడుతుంటారు కదా కొంతమంది, అట్లా ప్లాస్టిక్ ఇవి కూడా ఉంటాయి కార్నర్ లో పెట్టుకోవడానికి 215 ఏమో ఉంటాయి. ఒక చిన్న 2 హోల్స్ వేసుకుని పెట్టుకోవచ్చు. దాని మీద పెట్టుకుంటే మీకు చూడడానికి అంటే విజువల్ అన్నమాట. డబ్బుని మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, అలాగే మీరు ఇంట్లో బయట నుంచి వచ్చినప్పుడు
మీ జేబులో 5 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి కదా, ఆ ఉన్న చిల్లర దీంట్లో వేస్తూ ఉంటారనమాట. ఓకే ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. ఓకే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గోల్డ్ కార్డ్స్ అని ఇలా ప్లాస్టిక్ కార్డ్స్ దొరుకుతాయి, గోల్డ్ కార్డ్స్ అంటారు. గోల్డ్ ప్లెయిన్ మేడం అది. ప్లెయిన్ ఓకే. మన గోల్డ్స్ రాసుకోవడానికి గోల్డ్ కార్డ్స్ అని. మనం గోల్డ్ రాసుకుని ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవచ్చు. మన గోల్డ్ రీచ్ అయిపోయాక దాని మీద కొత్త గోల్డ్ మళ్ళీ రాసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇన్ కేస్ నేను అమెజాన్ లో లింక్ ఉంటాయి కనుక ఫ్లిప్కార్ట్ లో కానీ లింక్ మీకు గ్రూప్ లో పెడతాను, మీరు తీసుకున్నారు. అంటే మేడం షాప్ లో అడగాల ఫస్ట్ అది గోల్డ్ కార్డ్స్ అని? అడగండి. ప్లాస్టిక్ కార్డ్స్ ఉంటాయి కదా, కొంత బంచ్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి ఇట్లా. ఓకే 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 మేడం. అలాంటివి ఉంటే తీసుకోండి, లేదంటే నేను లింక్ పెడతాను, ఆర్డర్ పెట్టుకోవచ్చు. తక్కువ కాస్ట్ ఉంటే పెద్ద కాస్ట్ ఏం కాదు. ఓకే సరే మేడం. ఓకే, ఈరోజు క్లాస్ మీద డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ గోల్స్కి వెళ్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ గోల్స్ అనేది చాలా. ఎల్లారెడ్డి గారు రాలేదు ఈరోజు. అమ్మాయికి కొంచెం ఫీవరిష్ గా ఉంది మేడం. అయ్యో అవునా. హెల్త్ బాగాలేదు, రికార్డింగ్ చూస్తాను అని చెప్పారు. ఓకే చెప్పమన్నారు మాట్లాడుకోండి. మీతో. ఓకే చూస్తున్నాను ఇందాకటి నుంచి లేదు అని. 4:30కి కాల్ చేసి చెప్పారు. ఓకే ఓకే ఆ, మ్యామ్, మేడం, చాముండేశ్వరి మ్యామ్, సువర్ణ గారు అంటే వీడియోస్ ఆన్ చేసుకుంటే ఒక్క నిమిషం మేడం. ఒక్క నిమిషం. పరిచయం అవుతాం కదా ఒకరికొకళ్ళం. ఒక్క నిమిషం మేడం. ప్రసన్న గారు, స్పందన గారు, రాము గారు చూడండి, వాళ్ళు ఎలా చక్కగా హ్యాపీగా నవ్వుతూ ఉంటే మనకు కూడా వాళ్ళని చూస్తుంటే ఒక గుడ్ ఎనర్జీ వస్తుంది. ఎస్ చాముండేశ్వరి గారు, మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి, ఎందుకంటే ఎస్ రాము గారు, సువర్ణ మ్యామ్ హాయ్, సూపర్. కవిత గారు, రవీంద్రారెడ్డి గారు, కరుణాకర్ గారు, లక్ష్మీదేవి గారు, లీలావతి గారు, వెంకట్ గారు, సుకన్య గారు, రజ్జు గారు. ఎస్, అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే నన్ను మీరు చూస్తున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని చూస్తాను. నా ఎనర్జీ మీరు తీసుకోవచ్చు. మేడం, ఎస్ ఎస్, మీ ఎనర్జీ అంతా మాకు పెంచండి మేడం, ఇచ్చేసేయండి. తప్పకుండా తప్పకుండా. ఎస్ గ్రేట్ అండి, చాలా హ్యాపీగా ఉంది అలా చూస్తూ ఉంటే. Yes. డౌట్స్ నిన్నటి గోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు కొత్తగా కొంతమంది వచ్చినట్టున్నారు కాబట్టి గోల్స్ గురించి ఒకసారి మళ్ళీ చెప్తూ, గోల్స్ మాత్రం కంపల్సరీ రేపటి నుంచి రాయాల్సిందే.